గ్యాస్ ఫర్ మన స్టోరీ పెయింట్ అవుతుందండి, లోపల డంగు సున్నం కాదు. ఆ డంగు సున్నం ఏమవుతుందో తెలుసా? మన పౌరం వాడేమనుకోండి, కాలిపోవడం కాదు, లోపల పంచారామాల్లో ఒకటైనటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ 1966లో ప్రొటెక్ట్ చేసింది. దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ దేవాలయం మొత్తం ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తూ అయితే ఈ మధ్యకాలంలో ఈ దేవాలయంలో ఉన్నటువంటి చాలా వాల్యుబుల్ అయినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ రాను వాటర్ పెయింటింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల అవన్నీ కూడా కూడిపోయి కనిపించకుండా పోతుంది. అందువల్ల అసలు ఈ పెయింటింగ్స్ని రిమూవ్ చేసి ఆ ఇన్స్క్రిప్షన్స్ని కనిపించేటట్టు ప్రజలకి లేకపోతే భక్తుల సందర్శనార్థం కనిపించేటట్టు చేయడం కోసం తమ ప్రయత్నంలో భాగంగా ఈరోజు కెమికల్ రింగ్ని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కూడా వాటర్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. ఈ చేసిన తర్వాత శాంపిల్ క్లీనింగ్ చేస్తున్నాము. ఈ శాంపిల్ క్లీనింగ్ చేసిన తర్వాత అవి ఎలా వచ్చినాయి, అవి బాగున్నాయా లేవన్నా చూసుకుని పూర్తిగా చేయాలా వద్దన్నా చేస్తాం. ఎందుకంటే ఈ దేవాలయంలో కొంత భాగము కొన్ని పిల్లర్స్గా యాక్చువల్గా దానికి కొంత భాగాన్ని కొంత ఎక్స్కవేషన్ చేయటం జరిగింది, త్రవ్వకాలు జరిపాము. ఇంకొంత భాగం త్రవ్వకాలు జరపాల్సి ఉంది. ఇది మొత్తం కూడా 1966లో మేము త్రవ్వకాలు జరిపినప్పుడు మొత్తం కూడా 36 సెంట్లు భూమి ప్రొటెక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేము అనుకోవటం ఏంటంటే పెద్దగా 15 సెంటీమీటర్ల వరకు ఎంక్రోచ్ అయిందని మేము అనుకుంటున్నాము. అందులో భాగంగా మేము సర్వే చేపెట్టడం జరిగింది. సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరిగింది.